హలో గైస్, టమాటా పాలకూర చేస్తున్నానండి. టమాటాలను శుభ్రంగా కడిగి ఇప్పుడే కోసి చిన్న చిన్న ముక్కలుగా కోసి పక్కన పెడతానండి. ఆకుకూర శుభ్రపడిద్ది అనమాట. ఉప్పేసి మనం నీళ్ళలో నానబెట్టుకుంటే ఆకుకూరని ఈ మందులు వేయటం వల్ల ఏమన్నా క్రిములు ఉన్నా చేసినా అవన్నీ పోతాయి అన్నమాట. పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిగడ్డ కోసుకొని పక్కన పెట్టుకున్నానండి. పాలకూర కూడా పక్కన పెట్టుకున్నాను. టమాటాలు కూడా చూడండి సన్నగా కోసి పెట్టాను. స్టవ్ మీద గిన్నె పెట్టుకున్నానండి. నూనె వేసుకుంటున్నా. దీంట్లో ఎండుమిర్చి వేసుకుంటున్నా. తాలింపు గింజలు వేసుకుంటున్నానండి. దీంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసుకుంటున్నానండి. వేగాక టమాటాలు వేసుకుంటానండి. ఇవి బాగా వేగాక టమాటా వేసుకుంటానండి. దీంట్లో పసుపు వేస్తున్నానండి. సాల్ట్ వేస్తున్నానండి. కారం కూడా వేస్తున్నానండి. మంచిగా కలుపుకుంటే బాగా ఉడికిద్దండి. చూడండి, ఎల్లిపాయ కూడా వేస్తున్నాను. ఎల్లిపాయను అలా కొట్టేస్తున్నానండి. కూర చూడండి ఎంత మెత్తగా ఉడికిందో టమాటా కూర. వావ్! పాలకూర వేస్తున్నానండి. పాలకూర మెత్తగా ఉడికింది అనుకోండి, మన టమాటా పాలకూర అయిపోయినట్టే. పాలకూర తొందరగా ఉడికిద్దండి. పాలకూర టమాటా మగ్గిపోద్ది. టమాటా పాలకూర రెడీ అండి. వేడి వేడి కూర వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి.